హాయ్ అండి. మా పల్లె హరివిలుకు స్వాగతం. అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? నేను ఫస్ట్ టైం ఎగ్ కీమా రైస్ అయితే ట్రై చేశాను ఫ్రెండ్స్. మా పిల్లలకి ఎలా ఉంది ఏంటో అని లాస్ట్లో చెప్తాను, ప్రతి ఒక్కరు చూసేయండి. ఉడకబెట్టుకునే ఎగ్ అయితే మంచిగా అయితే తురుముకున్నాను. తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అవన్నీ మీకు చూపించేసాను కదా. గ్యాస్ వెలిగించి కడాయి పెట్టేసుకుని నూనె పోసుకున్న తర్వాత అది వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాను. అవి మంచిగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను. తర్వాత అందులో కొంచెం సాల్టు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు కూడా వేసుకుని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మొత్తం అంతటిని కూడా మంచిగా వేపేసుకున్నాను. మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా ఎగ్ది, ఆ తురుమైతే అందులో వేసుకుని మొత్తం కలిపేసుకున్నాను. మొత్తం మసాలాలన్నీ కలిసేటట్టు కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అందులోనే మనం ఉడకబెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ కూడా వేసుకుని మసాలాలు మొత్తం దానికి కలుపుకునేటట్టుగా మొత్తం అంతా కలుపుకున్నాను. హై ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని అయితే మంచిగా కలుపుకున్నానండి. తర్వాత మనకి ఎగ్ కీమా రైస్ అయితే రెడీ అయిపోయింది. వేడిగా చక్కగా కొత్తిమీరతో కొంచెం అలా అయితే పెట్టేశాను ప్లేట్లు అయితే. ఉల్లిపాయలు కూడా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం నిమ్మకాయ బద్దలు కూడా పెట్టుకున్నాను. అలా ఇదేనండి చిన్న వీడియో. ఎలా ఉంది ఏంటనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఎగ్ కీమా రైస్ అయితే ఎలా ఉంది, ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇదేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మా పాప వచ్చిన తర్వాత నేను మా పాప కూడా తినేసాం. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్ అందరికీ.